సామ్రాట్ కూడా హర్ష సాయి కోసం, ఇట్స్ మీ పవర్ కోసం వాళ్ళు ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్స్ ఫేక్ గా చేస్తున్నారు, మోసపోతున్నారు జనాలు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది హర్ష సాయి అనే వ్యక్తి తను ఏదైనా హెల్ప్ చేస్తుండొచ్చు. నేను చూసినంత మాత్రం హెల్ప్ చేశాడు ఆయన. ఓకే. సో మరి ఈయన మానభావాలు దెబ్బతిని మరి ఏం చేసాడో నాకు తెలియదు, కానీ తీసుకుందాం ఆయన కొంచెం మాట్లాడతాం. ఓకే. యువ సామ్రాట్ గారు రీసెంట్ గా హర్ష సాయి మీద, ఇట్స్ మీ పవర్ మీద ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం టార్గెట్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది సామ్రాట్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలీదు, ఓకే. బట్ చేసిండు, కామెంట్ చేసిండొచ్చు. కానీ హర్ష సాయి హెల్ప్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయం. అది అవును. మనం చూస్తున్నాం కదా, అవును. అవునా కదా, చూస్తున్నాం. అవును. కానీ అది మనం నమ్మలేము. అది ఏది కరెక్టో తెలియదు ఫస్ట్. ఎలా చెప్తాను చూస్తున్నాం చెప్పండి? అన్నప్పుడు ఎందుకు నమ్మరు? ఎలా అండి? చూస్తున్నాం అన్నారు కదా హర్ష సాయి మ్యాటర్. హర్ష సాయి హెల్ప్ చేస్తున్నాడు, అది అవును. నమ్మగలుగుతాం. ఉమ్. సో ఈయన ఎవరు అన్నావు కదా ఇప్పుడు, ఆయన పేరేంది? యువ యువ సామ్రాట్. సామ్రాట్. ఆయన అనగానే మనం ఎలా నమ్ముతాం చెప్పండి? మీ ఫేవరెట్ బాస్ ని, ఆర్జీవి గారిని కూడా అన్నారు అతను. ఆర్జీవి గారిని మా బాస్ ని అన్నప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు, మీరు చూడండి. మీకు ఒక ఇదిగో కొన్ని చూడండి, వాయిస్ ఓవర్స్ వినిపిస్తా. ఆ పర్రెగం తీసుకొని వీడియోనా శివరామ అంటే అవును. ఇది యువ చూడండి. సామ్రాట్. ఒకసారి విని చూడండి. పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోతా ఉంటే మనం అందరం జగన్ అన్న ఏ న్యూస్ ఛానల్ కి స్టక్ అయిందో లేకపోతే ఏం చేసిండో అని ఫుల్ మనం అంతా టెన్షన్ పడ్డాం కదా. ఓకేనా, మనం కూడా అరే చూస్తున్నారు కదా. ఏమైంది, ముఖ్యమంత్రి గారికి సేఫా కాదా ఈ అనుకుంటే మూతవరి ఎవడో నాకు తెలియదు, కానీ ఒక గొప్ప వ్యక్తి. అవును. ఆర్జీవి గారు అంటే గొప్ప వ్యక్తి. ఒకరిని వేధించలేదు, ఒకరిని మోసం చేయలేదు, ఒకరిని టార్చర్ పెట్టలేదు, అవునా కదా. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని వీడు నోటికొచ్చినట్టు మాట్లాడి, అక్కడ స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్ పైన విజువల్ చూసుకుండా వీడు పనికిరానోడు, కంటెంట్ లేని సినిమాలు చేస్తాడు, అవును. కంటెంట్ లేని సినిమాలు చేస్తాడంట. ఒక డైరెక్టర్ని పట్టుకుని అట్లే మాట్లాడుతుండొచ్చా? ఒకటే చెప్తున్నా సామ్రాట్, మీకు ఒకటే చెప్తున్నా, ఏంటంటే నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ పైన ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని విజువల్ చూసుకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడినావు కదా, అదే స్క్రీన్ లో మళ్ళీ బాస్ ఫోటో పెట్టి ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని మళ్ళీ నువ్వు సారీ చెప్పకపోతే మాత్రం ఊరుకోలేదు. మేము ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ముందుకు వస్తాము. 100% చెప్తున్నా, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నోరు అదుపులో పెట్టుకో యువ సామ్రాట్ అన్న, నీకంటే చిన్నోని. సో అర్థం చేసుకోండి మీరు కూడా, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త. అసలు ఆర్జీవి గారు అంటే ఎందుకు మీకు అంత పిచ్చి? పిచ్చి అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు ఇష్టం, బాస్ ఇష్టం నాకు, ఎందుకంటే ఆయన సినిమాలు ఇష్టం. సో ఇప్పటికి కూడా ఆయన అడుగులోనే నడుస్తున్నాను నేను. కనిపిస్తుందా కాఫీ కప్ చూస్తుంటే? చెప్తున్నానండి, ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని నోరుకు వచ్చినట్టు మాట్లాడడానికి కరెక్ట్ కాదు అది. అవును. అంటే జైలుకు ఇప్పుడు డెన్ నుంచి జైలుకి ఎట్లా పోతాడో మళ్ళీ అట్లా వచ్చి మళ్ళీ డెన్కి వచ్చేస్తాడు. ఎట్లా పోయిండో అట్లా వస్తాడు డెన్కి. ఎవరు? ఆర్జీవి గారు. అవును. అంతేనా? ఎట్లా పోతాడో మళ్ళీ అట్నే డెన్కి వస్తాడు. ఈ సామ్రాట్ అనే ఎవరో ఈ మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నా, మానభావాలు దెబ్బతిన్నట్టే. ఫస్ట్ సామ్రాట్ గారివి మానభావాలు దెబ్బతిన్నట్లే, ఆయన కర్మగాలి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. నువ్వు మళ్ళీ అదే స్క్రీన్ పైన ఆర్జీవి గారి విజువల్స్ పెట్టుకొని సారీ చెప్పాలి, తప్పదు. గత ప్రభుత్వంలో జరిగిన సిచ్యువేషన్స్ ని ఇప్పటి ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఇట్లా కేసెస్ పెడుతున్నారు ఆర్జీవి గారి మీద. మీరు ఒక ఫ్యాన్ గా ఎలా రెస్పాండ్ అవుతారు? నేను ఏంటంటే ఒకటే అండి, నేను బాధపడతా, ఖచ్చితంగా ఫీల్ అవుతాను 100%. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక పెద్ద డైరెక్టర్, గొప్ప వ్యక్తి కూడా. ఎవరికి హాని కలిగించలేదు, ఎవరికి మోసం చేయలేదు, చెడు చేయలేదు. అలాంటి గొప్ప వ్యక్తికి అరెస్ట్ నోటీసులు అంటే నేను చాలా బాధపడ్డా ఆ రోజు నేను. ఎందుకంటే ఏ ఆధారాలు లేని కేసు అది. చిన్న పోస్ట్ అనుకుంటా. మరి దునియాలో ఎంతో మంది పోస్టులు చేస్తున్నారు, మరి ఘోరంగా ట్రిక్లు పెడుతున్నారు. ట్విట్టర్ లా కానీ, ఫేస్బుక్ లా కానీ, సోషల్ మీడియాలో ఎంతో మంది పెడుతున్నారు. కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు అది పోస్ట్ చేసి, ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయ్యిండొచ్చు అది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఓన్లీ రివెంజెస్ తీర్చుకోవడానికి వచ్చిందంటారా? ప్రభుత్వం వచ్చింది జనాల్ని పట్టించుకోవడానికి, పబ్లిక్ ని పట్టించుకోవడానికి. ఇలాంటి ఇప్పుడు అంటే ప్రభుత్వం వచ్చింది కేసులు పెట్టడానికా, అంటే రెవెన్యూ తీసుకోవడానికా? అదే అంటున్నా, అప్పటి ప్రభుత్వంలో జరిగిన కేసెస్ అన్ని ఇప్పుడు ఓపెన్ చేయడానికే వచ్చిందా ఈ ప్రభుత్వం? ఇలా కేసు పెట్టేది ఉంటే మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్టాల్సింది, అంతే కదా. అంటే ఈ ప్రభుత్వాలు అనేవి వీళ్ళ మీద వీళ్ళు చూసుకోవడానికి, రివెంజెస్ తీర్చుకోవడానికి వస్తున్నారా, లేదంటే జనాలకి అభివృద్ధి చేయడానికి వస్తున్నారా? ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేయడానికి, ఇలాంటి కేసులు పెట్టడానికి కాదు.
బట్ రియాలిటీగా అది జరగడం లేదు కదా. నేను అనుకుంది ఒకటే, ఏ ఆధారం లేని కేసు. ఒక అవులేగాడు అంటాడు, ఇట్లా ఒక మెసేజ్ పెడతాడు ఒక అవులేగాడు. మంచి మంచి సినిమాలు చేశాడు, ఏ సినిమాలు కూడా రక్త చరిత్ర చేశాడు, అన్ని సినిమాలు చేశాడు. ఇప్పుడు చూడు దాచుకొని తిరుగుతున్నాడు అంట. నీకు కనిపించాలా? సరే ఎవరికి కనిపించాలి, ఎందుకు కనిపించాలి సారు? ఆర్జీవి గారు ఎవరికి ఎందుకు కనిపించాలి? ఆయన పనులు ఆయనకు ఉంటాయి, ఆయన బిజీ అయిన ఉంటాడు, ఆయన ప్రొవిజన్ ఆయనకు ఉంటుంది. కనిపించాలంటే కనిపిస్తున్నాడు కదా, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా, ఇంకేం కావాలి? అవునా కదా, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నా. రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఆర్జీవి గారిని ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ ఒక మూవీ తీయాలి అని. ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మళ్ళీ ఒక శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. హర్రర్ కానీ యానిమల్ టైప్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివ పక్కా శివ 100%. అసలు ఇప్పుడు ఆర్జీవి గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక ఫ్యాన్? ఒకవేళ బాస్ ని ఆర్జీవి గారిని అరెస్టు చేస్తే పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నేను డ్రైవర్ పైన తిరుగుతా. 200% చెప్తున్నా నేను. గుర్తుపెట్టుకోండి అందరు. మళ్ళీ చెప్పాలా? మీ ఇష్టం అది. చెప్తున్నా కదా, పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పక్క డ్రైవర్ పైన తిరుగుతా నేను. అంత ఇష్టం. 200% చెప్తున్నా నేను. ఆర్జీవి గారితో మీకు మూవీ ఛాన్స్ వస్తే చేస్తారా? 200% చేస్తాను నేను. అప్పుడు కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండానే చేస్తారా? ఈ సినిమాలకే తీసుకోలేదు నేను. ఇవ్వలేదు అంటున్నారుగా మీరు. ఆ? ఇవ్వలేదు అంటున్నారు. ఇస్తాడేమని చూసినా 1 రూపీ కూడా ఇవ్వలేదు. మీరు అడిగితేనే కదా, అడగందే అమ్మ కూడా పెట్టదుగా. మన వర్క్ చేయడం చూడలేదా వాళ్ళు? ఏమో మీ వర్క్ కనిపించలేదేమో. అలా అనుకుంటే ఎలా? ఏమో సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా అందులో, మేబీ అందుకోసం. అంటే ఓపెనింగ్ షాట్ నా మీద పెట్టాడు ఆయన. ఓకే. ఓపెనింగ్ షాట్ నా మీద ఓపెనింగ్ షాట్ పెట్టిండు. సో మధ్యలో మళ్ళీ హీరోయిన్ టాబ్లెట్ వాళ్ళ మమ్మీకి స్టమక్ వస్తే టాబ్లెట్ కోసం అని బయటకు వస్తుంది. ఓకే. అక్కడ మేము తాగి బైక్ల పైన వస్తుంటాం. అప్పుడు నా హెయిర్ ఉంటుంది అప్పుడు దాంట్లో, అంతే 2 సీన్లలో ఉంటాను నేను. అంటే ఈ శ్రీకాంత్ రెడ్డి గారు మెయిన్లీ మొత్తం అతనే చూసుకోవాల్సిన అవసరం ఏంటి? డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్ కానీ అన్ని అతనే, హీరో కానీ. అది ఆయనకే తెలియాలి. అది మీకు తెలీదు? చెప్పేటప్పుడు ఉండాలి ఫస్ట్. ఒక Okay. సినిమా చేసేటప్పుడు ఒక చిన్న సీన్ చేయాలంటే డైరెక్టర్ ఉండాలి, ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి. అవును. వీళ్ళందరూ కలిసి ఒక చిన్న సీన్ చేయొచ్చు, ఓకే. అంతేనే కదా. మరి నెక్స్ట్ మీకు బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి తెలుసు అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్. ఒక యాంకర్ ఇప్పుడు అంత పెద్ద రిచ్ గా ఎలా అయ్యారు? ఎవరు? సావిత్రి అని ఉంటారు. అవును. ఓకే, టీవీ నైన్ లో కూడా చేసింది. అవును. అవును. పెద్ద పెద్ద హౌసెస్ గానీ ఇప్పుడు ఆమె లైఫ్ ఎందుకు అంతగా చేంజ్ అయ్యింది? రీజన్ ఏంటి? పాలిటిక్సా? అయ్యుండొచ్చు. మీరు కూడా అవుననే అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక షోస్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఈ రోజు షూటింగ్ అయితే ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అవును. అవునా కదా. అది ఎవరైనా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోగలుగుతాం. అవును. కానీ సడన్ గా ఒక బిగ్ బాస్కి వెళ్తే ఒక 4-5 కోట్లు వస్తాయి. ఏంది? రావు. రావు కదా. అంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టుంటారు, మరి అపార్ట్మెంట్లు ఎలా కట్టుంటారు, అందులో ఫ్లాట్లు ఎట్లా ఉంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి మొత్తం నడిపిస్తుంది అంటారా? ప్రమోషన్ బాగా గట్టిగా చేస్తుంది మరి, ఏంటది కదా. తను ప్రమోషన్లు చేస్తేనే అంత ఇది ఉంటుంది. బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఆమె చేస్తుంది. బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల ఆమె లైఫ్ లీడ్ చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ వల్ల లీడ్ చేస్తుందా? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదీ తనే చేస్తుండే.